హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ రంగుల రత్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హైప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ వెళ్తుంది. సీరియల్ స్టార్టింగ్లోనే మనకి శైలు ఆదిత్య మాట్లాడుకుంటూ ఉంటారు. శైలు అంటుంది, చాలా మంచి పని చేసేవారు ఆదిత్య. అమూల్య ఇన్ని రోజులు బాధపడినందుకు వాళ్ళకి ఖచ్చితంగా కోటింగ్ ఇవ్వాల్సిందే. నేనే దానికి కాల్ చేసి వాళ్ళకి ఎలాగ హింసలు పెట్టాలి, ఎలా బాధ పెట్టాలి నేను ట్రైనింగ్ ఇస్తానులే. నువ్వు అస్సలు బాధపడకు సరేనా, నేను చూసుకుంటాను అమూల్యని. అది కాదు శైలు, నాకు ఒకవేళ కానీ నేను వాళ్ళ మీద అనుమానం పడకుండా వాళ్ళని వదిలేసి ఉంటే ఒకవేళ అమూల్య పరిస్థితి ఈ రోజు ఎలా ఉండేదంటావు? నాకు తలుచుకుంటేనే చాలా భయంగా ఉంది శైలు. అదేరా నేను చెప్తుంది, అసలు ఆడపిల్ల అనేది ఎలా ఉంటుందో తెలుసా మా పరిస్థితి. జాగ్రత్తగా చూసుకుని తండ్రి అయినా ఉండాలి, లేకపోతే కాపాడుకునే ప్రతి క్షణం కాపాడే తోబుట్టులైనా తోడుగా ఉంటే తను ఎంతో హాయిగా ఉంటుంది. అందువల్ల నువ్వేం కంగారు పడుకు, నువ్వు ఉన్నావు కాబట్టి అమ్ములకి ఏమీ కాదు. అయినా చెప్పడం మర్చిపోయినరా, నీకు విషయం చెప్పాలి. ఆ రోజు నువ్వు నా గుళ్ళో వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఆ అమూల్య దగ్గర చందు దగ్గర. తర్వాత వాళ్ళు కూడా వెళ్ళిపోయాక ఎవరు వచ్చారో తెలుసా? డీపీ వచ్చాడు. వాడికి ఎలాంటి కోటింగ్ ఇచ్చానో తెలుసా? వాడి నోట్లో మాట రాకుండా చేశాను. ఆడు నన్ను ఇంత గుళ్ళో భయపెట్టాడు, కానీ అక్కడ ఏం అనకుండా డైరెక్ట్గా ఆఫీస్కి వెళ్ళి ఆ శశి ముందే వాడిని భయపెట్టి వచ్చాను. వాళ్ళ నోట్లోంచి ఒక్క ముక్క కూడా బయటికి రాలేదు తెలుసా? కరెక్ట్ పని చేసావు శైలు. పెట్టుకోక నీతోనే పెట్టుకున్నారా? ఆ డీపీ గాడికి చుక్కలు కనబడి ఉంటాయి. అయినారా అసలు నిన్ను పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడట్లేదురా. ఏదో వాళ్ళ కూతురికి తోటకోళ్ళు వచ్చే అమ్మాయి అర్హత లేదు, స్థాయి లేదు అంటున్నారు. అందువల్ల వాళ్ళకి ఖచ్చితంగా కోటింగ్ ఇవ్వాల్సిందే. అందువల్లే డైరెక్ట్గా వెళ్ళి వాడికి కోటింగ్ ఇచ్చేసాను నేను, సరేనా? అది కాదు ఏ శైలు, నాకు ఎక్కడ బాధ అనిపిస్తుంది అంటే మా అమ్మ గురించి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ అమ్మకు తోడుగా సీతోదిని కూడా ఇంట్లో లేదు. ఆ శశి ప్రవర్తన మనం చూసావు కదా ఎలా ఉందో. అలాంటి పరిస్థితుల్లో అమ్మ అక్కడ ఎలా ఉంటుందో నాకు చాలా భయంగా ఉంది. సరే అయితే మనం కూడా కొన్ని రోజులు ఇంటికి వెళ్ళి అత్తయ్య శైలు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తుందో చూసి అక్కడ సెట్ చేసేద్దాం. నువ్వు ఎలా అయితే అమూల్యని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో సెట్ చేసావో అలాగే ఆ శశికిని ఆ డీపీకి బాలుగడికి కూడా, అంటే బాలుబాబు గారికి కూడా ఇత్తడిత్తడి చేసి కరెక్ట్గా చేసేద్దాం, సరేనా? పద ఇంటికి వెళ్దాం. అక్కడే ఉన్న బాలు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు శశితోని డీపీతోని. ఏంటి శశి అంత దిగాలుగా ఉన్నావు, ఏమైంది చెప్పు? ఏముంటదండి, ఏం చెప్పాలండి, ఇందాక ఆ సీత వచ్చింది కంపెనీకి. ఆ సీత వచ్చిందా? అసలు ఏం మొక్కంతో ఇక్కడ పెట్టుకొచ్చింది? అసలు ఏమనుకుంటుంది? ఎందుకు వచ్చిందా? మనకి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చింది, ఏదో కంపెనీ ఓపెనింగ్ అంట. అక్కడ డీపీ మాట్లాడుతూ, బాబు నీకు అసలు అర్థమవుతుందా ఆ సీత ఎందుకు వచ్చిందా? అసలు ఎవరైనా వచ్చి ఇన్విటేషన్ ఇచ్చే ముందు ఏమంటారు? తప్పకుండా వచ్చి ఓపెనింగ్కి రండి అంటారు. కానీ ఆ ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా రావద్దని పిలవడానికి వచ్చింది. మనని వార్నింగ్ ఇచ్చి కూడా వెళ్ళింది. అర్థమవుతుందా నీకు? అసలు అలాంటప్పుడు అది ఎందుకు వచ్చింది మన కంపెనీకి? ఇన్విటేషన్ ఇస్తూ ఎందుకు, మనం రావద్దు ఎందుకు? అదా బాలు, మనల్ని ఇన్విటేషన్ ఇచ్చి ఎగతాళి చేయడానికి. వాళ్ళు కూడా ఈ బిజినెస్లోకి అడుగు పెడుతున్నామని చెప్పడానికి మన దగ్గరికి వచ్చింది. వాళ్ళు ఏదో ఇప్పుడు వరకు ఏమన్నది, ఆయన ఏదో సంపాదించిన ఆస్తిని మనం కూర్చుని తింటున్నాము, ఆ 4 రాళ్ళు వాడు కష్టపడి సంపాదించిన వాళ్ళు మనం ఇలా బతుకుతున్నాం అంటుంది. ఇప్పుడు వాడే ఒక కంపెనీ మొదలు పెడుతున్నాడంటే వాళ్ళు ఎంతో స్థాయికి వెళ్తున్నారని చెప్పడానికి, మనం అవమానించడానికే వచ్చింది. చూడు బాలు, మా కూతురు చెప్పిన శశి అంతా కరెక్టే. వాడు ఆ రాముగాడు బిజినెస్లో దిగుతున్నాడంటే నాకు ఎంత భయంగా ఉంది. వాడు ఎంతకైనా తగ్గించగలడు. అసలుకే మన కంపెనీలో పనిచేసిన వాళ్ళందరి కనెక్షన్స్ వాడికి ఉండే ఉంటాయి. ఆ కనెక్షన్స్తో వాడు ఎంతో కొంత ఎదుగుతాడు. అందువల్లే వాడు దెబ్బ కొట్టాలని మనం చూస్తున్నాడు. ఏంటి మావయ్య మీరు కూడా, వాడి మొక్కం, వాడు మనల్ని ఎలా దెబ్బ కొడతాడు? అసలు మన పొజిషన్ ఏంటి, వాడి పొజిషన్ ఏంటి? ఇప్పుడు మొదలవుతున్న వాడితో మనల్ని కంపేర్ చేస్తారేంటి మావయ్య? ఏదో ఎప్పటి నుంచో ఉన్నాం మనం, ఆడిప్పుడు వచ్చి మనల్ని తొక్కేస్తాడు? లేదు బాలు, వాడిని అసలు అనుమానం పడాల్సిందే మనం వాడి మీద. తక్కువ అంచనా వేయొద్దు బాలు వాడి గురించి. వాడు ఎవరినైనా మెసేజ్ చేసేసి వాడిలోకి మార్చేసుకుని ఎలాగైనా పని కానిచేసుకుంటాడు. పైగా మీ అమ్మగారు కూడా తనకే సపోర్ట్ కదా. నాకు తెలుసు, అత్తయ్యే చెప్పుంటారు. నీకు విషయం తెలుసా? కంపెనీకి ఏ పేరు పెట్టాడో వాళ్ళ అమ్మగారి పేరే పెట్టాడు. ఏంటి, మా అమ్మ పేరు పెట్టాడా? ఇందులో ఎందుకు పెట్టాడు అలాగా? అది కాదు అల్లుడు, నీకు ఇంకా అర్థం కాలేదా? నువ్వు నడిపించే కంపెనీకి నా కూతురి పేరు ఉంది ససరే, కానీ వాడు పెట్టే కంపెనీకి వాళ్ళ అమ్మగారి పేరు పెట్టా, అంటే రాణి గ్రూప్ ఆఫ్ సొల్యూషన్స్ అంట. అందరికి ఏమవుతుంది, నువ్వు నడిపేదంతా ఒక డమ్మీ కంపెనీ, వాడు నడిపితే రాణి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అనేది బయట పేరు వెళ్తుంది. అందువల్లే వాడు ఎంత తెలివిగా మీ అమ్మగారి పేరు పెట్టాడు. బాలు, వాడు అక్కడితో ఆగడు. మీ అమ్మగారిని పిలిచి ఖచ్చితంగా ఆ కంపెనీకి ఓపెనింగ్ చేయిస్తాడు. నువ్వు చూస్తూ ఉండు. లేదు శశి, అలా జరగదు. అమ్మ నేను చూస్తూనే ఉన్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. అమ్మ అసలు రామ్ గడితోనే మాట్లాడలేదు.
లేదు రామ్ గురించి తక్కువ అంచనా వేస్తున్నావు బాలు. వాడు ఖచ్చితంగా అత్తయ్యని ఖచ్చితంగా ఓపెనింగ్ పిలిచి అందరి దృష్టిలో మన కంపెనీ డమ్మీ కంపెనీ అని, వాడి కంపెనీ ఒరిజినల్ కంపెనీ అని చూపిస్తాడు చూడు. లేదు శశి, నువ్వు కంగారు పడకు. అమ్మ అసలు వాడితో మాట్లాడదు. ఈ మధ్యన నీకు తెలియట్లేదు బాలు, నువ్వే ఇంట్లో ఏం జరుగుతుందో అని. నాకు తెలిసి అత్తయ్యే బహుశా బా రామ్కి ఐడియా ఇచ్చుంటాను, నువ్వు కంపెనీ పెట్టు నేను చూసుకుంటాను నీకు వెనకాలని. అయినా అప్పడాలు అమ్ముకునే దానికి రాళ్ళు కొట్టుకునేవాడికి ఒక కంపెనీ పెట్టి అంత స్థాయి ఎలా వచ్చిందంటావు? అయినా ఇదంతా నాకు ఎందుకు అనుమానంగా ఉంది బాలు. బహుశా అత్తయ్యే వాళ్ళకి డబ్బు విషయంలో కూడా సహాయం చేసి ఉంటారు. అలా అంటావా శశి? అమ్మ దగ్గర అన్ని డబ్బులు ఎక్కడ ఉంటాయి? నీకు తెలియదులే బాలు, అన్నీ జరుగుతున్నాయిలే ఇంట్లో. అయినా నువ్వు ఇంట్లో ఏం జరుగుతుందో పట్టించుకోవట్లేదు. ఈ మధ్యన ఆ ఆదిత్యగాడిని కూడా వెనక్కి తీసుకురావడానికి అత్త ఎన్నో ప్లాన్లు వేస్తున్నారు. రేపో మాపో చూస్తూ ఉండు, ఆదిత్యగాడు కూడా ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడు నువ్వే అంటావు, నువ్వు అంటూనే ఉన్నావు శశి నేనే పట్టించుకోలేదని. సరేనా, నువ్వు ఇలాగే అలా మౌనంగా కూర్చో, అంతా జరిగిపోతూ ఉంటుంది. లేదు శశి నేను చూసుకుంటానులే ఎంత. అప్పుడే ఆదిత్య ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. రాణి వాళ్ళ హస్బెండ్ మాట్లాడుతూ, రాణి చూడు ఎవరు వచ్చారో, మన ఆదిత్య వచ్చాడు. ఏంటి ఆదిత్య వచ్చాడా? ఈడెందుకు వస్తున్నాడండి ఇంటికి? ఆ శశికి బాలుగానికి కానీ తెలిస్తే ఎంత గొడవ చేస్తారు. అదేంటి రాణి వాళ్ళకి గొడవ చేస్తారని మన కొడుకుని ఇంటికి రావద్దంటావా ఏంటి? అమ్మ రాణి, వాడు మన ఇంటికి వచ్చాడంటే వాడు వారసుడు, వాడు ఎప్పటికైనా మన ఇంటికే కదా రావాల్సింది. ఎందుకంత కంగారు పడిపోతున్నావు? ఏంట్రా ఆదిత్య చెప్ప పెట్టకుండా వచ్చేసావు, ఒక్క ఫోన్ కూడా చేయలేవా? లేదమ్మా, నీతో మాట్లాడే కొన్ని రోజులు నీతో ఉండి టైం గడుపుదామని వచ్చానమ్మా. ఏ అమ్మ కాల్ చేయలేదని బాధపడుతున్నావా? అదేం లేదురా, వచ్చావు కదా అది హ్యాపీ. ఇదిగోనమ్మ శైలు కూడా వచ్చింది, మనతో కొన్ని రోజులు ఉంటుందంట. సరే శైలు, ఎలా ఉన్నావు, బాగున్నావా? నన్ను ఆశీర్వదించండి అత్తయ్య మావయ్య. అప్పుడు అక్కడ ఉన్న గంటయ్య చూస్తూ, అమ్మో ఈ ఆదిత్య బాబు వచ్చాడంటే ఈ విషయం కానీ సస్యమ్మ తెలిసిందంటే నన్ను అసలు ఊరుకుంటుందా? నా ఆవిడ చెప్పకుండా నేను ఇంట్లోకి రానిచ్చానంటే అసలు నన్ను ఇంట్లో బయటకు గిండేస్తారు. ఏంటి బాబు నువ్వెందుకు వచ్చావు ఇంటికి? మళ్ళీ ఏం దొంగతనం చేయడానికి వచ్చావు? మాకు తెలియకుండా ఇంకేం దొంగతనం చేద్దామని వచ్చావేంటి? ఏంట్రా ఏం వాగావు? ఇంకొకటి ఇచ్చాననుకో నువ్వు లైన్లోకి వెళ్ళిపోతావు. బాబు సారీ బాబు, ఏదో పొరపాటున అనేసాను. సర్లే కానీ నువ్వు వెళ్ళి మా అందరికీ కాఫీలు పెట్టుకురా, తర్వాత చూద్దాం నీ సంగతి ఏం చేయాలో. సరే బాబు, కాఫీ పట్టుకొస్తాను. అమ్మ చూసావా, నేను వచ్చానంటే అప్పుడే గొడవలు మొదలైపోయినాయి. అదేరా నేను భయపడేది. నువ్వు వచ్చావంటే ఆ శశి బాలు ఏం గొడవ పెడతారనే భయంగా ఉంది. అమ్మ నువ్వేం కంగారు పడుకు, అన్నయ్య వదిన పరిస్థితి నేను చూసుకుంటాను సరేనా? అక్కడే ఉన్న రాణి హస్బెండ్ మాట్లాడుతూ, అయినా రాణి వీడు మన ఇంటికి చిన్న కొడుకు, వాడి ఇంట్లో బయటకు వెళ్ళిపోతే వాడి ఇంటికి వచ్చి హక్కు వాడికి లేదా? అయినా నువ్వు అందులో గుమ్మలో పెట్టేసి మాట్లాడుతున్నావేంటి? సరేనా, లోపల పదండి అందరూని. అమ్మ నేనున్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు. ఏంటమ్మా బాలు అన్నయ్య శశి వదిలిన టెన్షన్ పడకమ్మా, నేను చూసుకుంటాను కదా. అయినా నువ్వు ఎందుకు కంగారు పడిపోతున్నావు? ప్రతిదానికి వాళ్ళకి ఎలాగా కోటింగ్ ఇవ్వాలో చూడడానికి మేము వచ్చాం. సరేనా, పద లోపల నాడు. సరే పదరా వెళ్దాం లోపలికి. అక్కడే ఉన్న సరోజ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది. అమూల్య భోజనం చేస్తూ ఉంటుంది. అబ్బా అమ్మా, అయ్యి బాబాయ్ పని ఏంటి ఇంతలా ఉంది ఏంటండి అమూల్య, అసలు చేయలేకపోతున్నానమ్మా. తొందరగా తులసి భోజనం పెట్టేసి ఆకలేస్తుంది. ఏవండి, ఒరే చందు రారా తొందరగా భోజనం చేద్దాం, భోజనం రెడీ అయిపోయిందంట. అక్కడికే వచ్చిన సరోజ వాళ్ళ ఆయన మాట్లాడుతూ, అమ్మ అమూల్య ఈ తోట పని మటుకు ఇంకా అప్పచెప్పకమ్మా, అస్సలు నా వల్ల కావట్లేదు, చాలా కష్టంగా ఉంది. ఇంకే వేరే పని ఏమైనా ఉంటుంది అప్పచెప్పమ్మా, అది చేస్తాను, కాలు చేతులు తెగలాగేస్తున్నాయి, ప్లీజ్ అమ్మా. అయినా తులసి అమ్మ కొంచెం భోజనం పెట్టమ్మా, చాలా ఆకలిగా ఉంది, వేడివేడిగా ఉన్నట్టున్నాయి, వెంటనే వడ్డించేసి తినేస్తాను. అక్కడే ఉన్న అమూల్య మాట్లాడుతూ, తులసి అర్జెంటుగా వీళ్ళందరికీ ప్లేట్లు కిందవే, వీళ్ళందరూ కింద కూర్చుని తింటారు, నేను ఇన్ని రోజులు తినలేదా, వాళ్ళు కూడా అక్కడే తింటారు సరేనా? అక్కడ ఉన్న చందు మాట్లాడుతూ, ఏంటే మేం కింద కూర్చుని తినాలా? ఏమనుకుంటున్నావు నువ్వు? మేం కింద కూర్చుని తినాం, మేమెందుకు తినాలి? ఏంటండి అలా మాట్లాడతారు? ఈ ఇంటికి కోడలుగా వచ్చినప్పుడు నన్ను ఎక్కడ కూర్చోబెట్టి పెట్టారు? నేను ఎప్పుడు కింద కూర్చున్నాను కానీ ఎప్పుడు అభ్యంతరం చెప్పలేదు కదా. నేను ఎప్పుడు ఏం అభ్యంతరం చెప్పలేదు. నేను మీ ఇంటికి వచ్చిన మనిషినే, నేనెందుకు కింద కూర్చుని తినాలని అడిగానా ఏంటి? అడగలేదు కదా. ఆ రోజు ఎలాగ నోరు మూసి కూర్చుని తిన్నానో మీరు కూడా ఇప్పుడు అలాగే తినండి. మన బ్యాంకులో ఎంత డిపాజిట్ చేస్తే అంతే కదా విత్డ్రా చేసుకుంటాం, కొంచెం వడ్డీ ఎక్కువ వేసి ఇస్తారు అప్పుడు కూడా. అందువల్ల నేను కూడా మీ ఒక్కరికి పనిష్మెంట్ ఇవ్వట్లేదు, అత్తయ్యకి మావయ్యకి కల్పిస్తున్నాను సరేనా? వెళ్ళి కింద తినేసేయండి. కింద తింటే ఏమీ నామోషి కాదు సరేనా? తులసమ్మ కింద వేసి పెట్టు, ప్లేట్లు పెట్టేసి కింద ఏం కావాలో అదే చూసుకోండి. ఈ ఇంటికి వచ్చిన కొత్త కోడలకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారో ఇప్పుడు మీ కోడలు కూడా మీకు అదే గౌరవిస్తుంది. మీరు నాకు ఏదైతే ఇచ్చారో నేనే తిరిగిస్తున్నాను సరేనా? వెళ్ళి కింద కూర్చుని తినండి. ఓ కింద కూర్చోలేండి చెప్పండి, ఈ భోజనం కూడా ఉండదు. లేవండి, ఇంకా చూస్తారండి, వెళ్ళి కూర్చోండి. తులసమ్మ ఆల్రెడీ మీకు ప్లేట్లు పెట్టేస్తుంది, వెళ్ళండి సరేనా? ఇంకా చూసించాలే.
మనం చేసుకున్న దాన్ని మనం అనుభవించాలండి. పదండి వెళ్ళి కింద కూర్చుని తిందాం. ఇప్పుడు కానీ మనం తినమని చెప్తే ఈ మాత్రం భోజనం కూడా మనం లేకుండా చేసేస్తుంది. సరేనా? సరే కూర్చుందాం పద. అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన శశి, బాలు, ఆదిత్యని చూసి, ఈ నువ్వేంట్రా ఇంట్లో ఏం చేస్తున్నావు? ఇదేంటి దీన్ని వేసుకొచ్చావు ఇంటికి? ఏంటన్నయ్య ఎలా ఉన్నారు? శశి వదిన ఎలా ఉన్నారు చెప్పండి. బాగానే ఉన్నాం కానీ నువ్వెప్పుడు ఊడిపడ్డావు? బాగున్నావు అన్నయ్య అది చెప్పు ముందు. మీరు వస్తారని పొద్దునుంచి వెయిట్ చేస్తున్నావు, ఇంకా రావట్లేదని ఇప్పుడే భోంచేస్తావు అన్నయ్య. ఉండరా ఆదిత్య, నేను చెప్తాను. నేను బావగారు శైలుని మీరు వస్తారని పొద్దున్న వెయిట్ చేసి గంట అయితే కాఫీ పెట్టించుకుని ఇంకా రావట్లేదని వంట కూడా చేయించుకుని భోజనం చేసేసాం బావగారు. అదేంటన్నయ్య అలా అంటావు? మీది నా ఇల్లు, ఎప్పుడు పడితే అప్పుడు రావచ్చు కదా, నీ పర్మిషన్ తీసుకోవాలా ఏంటి? ఇదిగో తాతయ్య చెప్పు, నేను రాకూడదా ఏంటి? నేను ఇంటి మనవన్నే కదా, చెప్పండి. బాలు అన్నయ్య ఏంటి నేను రావద్దు అంటున్నాడు. అదేంట్రా బాలు అలా అంటావు? ఈడు ఇంటి వారసుడే కదా. అక్కడే ఉన్న బాలు మాట్లాడుతూ, నువ్వు ఆ రోజు ఇంట్లో నాకు స్థానం అక్కర్లేదని వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ వచ్చావేంటి? ఏం చేద్దామని వచ్చావు? ఏంటన్నయ్య ఎలా మాట్లాడుతావు? ఇంట్లో నాకు చాలా హక్కు ఉంది, నేను ఖచ్చితంగా ఇంటికి వచ్చి అన్ని చూసుకుంటాను. ఏంటి రావద్దంటారా ఏంటి? ఆ రోజు నువ్వు దొంగతనం చేసి దొరికిపోయావు కదరా బాలు, మళ్ళీ వచ్చావెందుకు? ఆ రోజు ఏం జరిగిందో శశి అన్నీ తెలుసు. కోర్టు కూడా ఇలాంటి కేసు లేదని కొట్టేసింది. ఇంటి వారసుడు డబ్బులు తీస్తే దొంగతనంతో సమానం కదని చెప్పింది. కావాలంటే కోర్టు నోటీస్ చూపిస్తాను, ఈ కేసు లేదని కొట్టేసడం జరిగింది. మళ్ళీ మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? ఈ ఇంటికి వారసుడైన ఆదిత్య కూడా వారసుడే. వాడు ఎలాంటి చేసినా ఎలాంటి హక్కు ఎవరికి లేదు, అందువల్ల ఎవరు మాట్లాడకండి. వాడు ఇంటికి వచ్చి ఉంటాడు, అర్థమైందా? అమ్మ నువ్వు మాట్లాడవేంటి, నేను మాట్లాడడం ఏంట్రా? ఆ రోజు నాకు మాట్లాడే హక్కు లేదని నా నుంచి లాగేసుకున్నావు కదా, మళ్ళీ నేనేం మాట్లాడతాను? నాన్న చూసారా అమ్మ ఏమంటుందో? ఈ ఆదిత్య గారిని తీసుకొచ్చింది అమ్మే. అదేంట్రా, మీ అమ్మకి ఎలాంటి సంబంధం లేదు, ఆదిత్య శైలుయే ఉన్న పలంగా వచ్చి ఇంట్లో ఉన్నారు. షటప్, మీరందరూ కావాలని ఇదంతా చేస్తున్నారు. అయినా నాకు ఈ ఆదిత్య గారు ఈ శైలి ఇంట్లో ఉండడం అస్సలు ఇష్టం లేదు. నీకు ఇష్టం లేకపోతే ఏంటి, బయటకు వెళ్ళిపో నువ్వే, అంతేగాని ఇంటి వారసుడు వచ్చాక ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోమండి హక్కు నీకు లేదురా, జాగ్రత్తగా మాట్లాడు. అక్కడే ఉన్న శశి మాట్లాడుతూ, చూసావేరా బాలు వీళ్ళందరూ కలిసిపోయారు, కావాలని ఇదంతా జరుగుతుంది, సరేనా? నేను చెప్పాను కదా వీళ్ళు వస్తారు, ఖచ్చితంగా ఇలాంటి గొడవలు జరుగుతాయని. అక్కడితో ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.